కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటే బ్రహ్మాండంగా పైసలు పడుతుండే. ఇవాళ ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ టకీ టకీమని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గుంజి పడదెంగుతారు. అందుకే భయం. ఇంకొక మాట కూడా నేను అంటున్నా, రైతులకు ఎగ్గొట్టి రాహుల్కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇవ్వాల నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లాగే మొత్తం రైతన్నలందరూ లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్లు బాకీ ఉన్నది.